కొన్నిసార్లు మనం ఏం అడగాలో మనకు తెలియదు, కానీ మనం అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అధికంగా ఆయన ఇస్తాడు. పిచ్చి మహారాజు. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని కనీసం కుటుంబంలో కుటుంబం మొత్తం ప్రార్థనా పరులు అయితే ఇక మామూలుగా ఉండదో, ఆ ఇల్లే దేవాలయం అయిపోయింది. సరే, మిగిలిన వాళ్ళకి అహం అనుకోండి, నీతో పాటు మోకాళ్ళు లేరు అనుకోండి. కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళకి మామూలుగా ఉండదు అహం. బయట వాళ్ళ దగ్గర బాగానే ఉంటారు, ఫ్యామిలీలోకి వచ్చేటప్పటికి ఏం గర్వం. కొంచెం వచ్చి మోకాళ్ళు వేయచ్చు కదండి, నువ్వు చేసుకో, నన్ను బిల్లవాకు, నువ్వు చేసుకో. ఏమయ్యా కుటుంబం, ఇద్దరు మోకరిద్దాం రా అంటే, నీకు పని పాట లేదు, చెయ్యి. నేను ఎన్ని చేసి వస్తున్నాను, ఎన్ని చేస్తే ఏమయ్యా, మోకాళ్ళు వేస్తే 2 మాటలు దేవుణ్ణి అడిగితే ఏమన్నా కిరీటం కింద పడిద్దా? భార్యతో కలిసి మోకాళ్ళు వేయటం ఈ మొనగాడికి ప్రిస్టేజ్. అందుకే దరిద్రానికి నంబర్ 1లో లైన్లో ఉన్నాడు అన్నమాట. దేవుడి దగ్గర ఎగస్టాలు చేయకూడదు, చక్కగా కలిసి ప్రార్థన చేయొచ్చు. కొంతమంది పురుషులను అసలు లేడీసే ప్రార్థనకు పిల్లరు, ఎందుకంటే వీళ్ళకే భక్తి ఉండదు. కనీసం భార్యకి లేకపోయినా భర్తన్న పిలవాలి, మా రా మోకాళ్ళు వేద్దాం రా, ఎవరో ఒకళ్ళు పిలుచుకొని మోకాళ్ళయ్యా. సరే, తల్లిదండ్రులకు జ్ఞానం లేదు, పుట్టిన పిల్లలన్నా వాళ్ళని ప్రభావితం చేయాలి. నేను అంటున్నా, కనీసం ఫ్యామిలీ మొత్తం మోకాళ్ళు వేగిపోయినా, రోజుకు 2 సార్లు మోకాళ్ళు వేగిపోయినా, కనీసం రోజుకు ఒక్కసారైనా, కుటుంబం మొత్తం కాకపోయినా కుటుంబంలో 2 మోకాళ్ళు రండి. దేవుని సన్నిధి దిగి రాకపోతే అప్పుడు అడుగు. నీ దరిద్రం ఒక దారి కాకపోతే అప్పుడు అడుగు. కానీ కుదిరిద్దా? సాధ్యమేనా? కనీసం 2 మన ఇంట్లో మోకాళ్ళు వేయించడం కుదిరిద్దా? దమ్ముంటే ట్రై చేయి. నీ వల్ల కాదు, రారు. వస్తే మోకాళ్ళు వేస్తే నువ్వే చూస్తావు ఇక. కానీ ఈ సైతాన్ గాడు ఉన్నాడు, ఊరుకోడు కూడా, వాడు అడ్డు తగులుతాడు. చివరికి 4-5 రోజులు బ్రతిమలాడి చివరికి నువ్వే గదిలో మోకాళ్ళు వేసి, ప్రభువా ఎవరు నా మాట వింటలేదయ్యా, వీళ్ళకి ఏం మూసించిందో ఏం పట్టిందో ప్రభువా, ఎవరు వచ్చి చావట్లేదు ప్రభువా, వాళ్ళని దీవించయ్యా అని నువ్వు ఏడవాల్సిందే. అయినా పర్వాలా, ఎవడు రాకపోయినా నువ్వన్నా మోకాళ్ళే. యాకోబు ఫ్యామిలీ 70 మంది, నోవా ఫ్యామిలీ 8 మంది. ఆ 8 మందిలో ఒకళ్ళ లైన్లో నిలబడితే ఆ 7 బతికారు ఘోరమైన జలప్రళయంలో. యాకోబు ఫ్యామిలీ 70 మంది పైచిలుకు. యోసేపు ఒక్కడు నిలబడితే యాకోబు కుటుంబం మొత్తం బతికింది. దేనికి నిలబడ్డాడు? యాకోబు కొడుకు యోసేపు దేనికి నిలబడ్డాడు? నీతికి నిలబడ్డాడు, విశ్వాసంతో నిలబడ్డాడు. శ్రమలో, ప్రతికూలతల్లో విశ్వాసము గలవాడై ఉన్నాడు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు స్తోత్రం చెప్పడం కాదు, కఠినమైన పరిస్థితులు తనను ఆవరించిన తన నీతిని, భక్తిని, విశ్వాసాన్ని వదల్లా దేవుని కొరకు అలా నిలబడ్డాడు. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. విచిత్రమైన విషయం, యోసేపు లైఫ్ ధ్యానిస్తే అన్నలు అమ్ముకున్నారు, పోతీఫెరో భార్య నిందించి జైలు పాలు చేసింది, జైల్లో శ్రమ పడ్డాడు, అందరూ బాధ పెట్టారు. ఓకేనా? మొత్తానికి కరువు కాలంలో ఆయనే కూడు పెట్టాడు. యోసేపు లైన్లో నిలబడకపోతే, యోసేపు పోతీఫెరో భార్య దగ్గర కక్కుర్తిపడి అక్కడే ఆగిపోయి నీతి తప్పితే అక్కడికి వెళ్ళేవాడుగా, జైలుకి వెళ్ళేవాడు కాదు, జైలు నుంచి ఫరో దగ్గరికి వెళ్ళేవాడుగా, ఏమ దగ్గరే ఉండేవాడు. చివరికి అనుకున్నట్టు కరువు కాలం వచ్చేది, అందులో మొత్తం తెచ్చేవాడు, అందులో యోసేపు కూడా తెచ్చిపోయేవాడు. కానీ ఒక్కడు తన నీతిని కాపాడుకున్నందుకు, తన పరిశుద్ధతను కాపాడుకున్నందుకు, దేవునికి భయపడినందుకు
దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాస్యత కలిగి క్రమముగా ఉన్నందుకు ఎంతమంది కంటే తనకు కీడు చేసిన వాళ్ళు కూడా అన్నం పెట్టాడు. మరి ఇప్పుడు ఆయన మీద నింద మోపింది ఎవరు? పోతీఫెరో భార్య. కరువు కాలంలో మరి ఆయన ఫుడ్ అందరికీ పెట్టకపోతే ఆమె చచ్చిద్దా సావదా? అర్థం చేసుకోండి. ఏమని? కొంచెం పెద్దగా చెప్పమని. చెప్పండి, చచ్చిద్దా సావదా? పోతీఫెరో కూడా చస్తాడా సావడా? 7 ఏళ్ల కరువు. 1 సంవత్సరం కరువు వస్తేనే చుక్కలు కనపడతాయి. 7 ఏళ్ల కరువు అంటే మామూలుగా ఉండదు. కనాను వాళ్ళని, ఐగుప్తు వాళ్ళని, చుట్టుపక్కల రాజ్యాలన్నిట కరువు బహుభారముగా ఉండెను. తనను నమ్మి బాధ్యత అప్పచెప్పిన ఫరోకేమో సొమ్ము చేసి ఇచ్చాడు. ఆశ్రయించి అడిగిన వాళ్ళకి అన్నం పెట్టాడు. ఒక్కడు నిలబడ్డాడు దేవుని కోసం. చూడండి ఎంత కృప పొందాడో. నేను అది చెప్తుంది. ఇంటి మొత్తం ఆసోదోళ్ళు అయితే ఎట్లా? కనీసం 2 అన్నా సరే తీసే, కనీసం ఒక్కళ్ళన్నా కాస్త బుర్ర సరిగా పనిచేసిన వాళ్ళు, మైండ్ సరిగా ఆలోచించేవాళ్ళు, కాస్త నీతి నియమం కలిగి, కాస్త దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉండాలి కదా. కాబట్టి అట్లా కుటుంబానికి నువ్వు ఉంటే నీ కుటుంబం దీవించబడదు. సంఘములో ఆ విధంగా నువ్వు ఉంటే నాయకుడు భద్రం. నాయకుడు అట్టివాడై ఉంటే సంఘం భద్రం. ఇదంతా కలిపి ప్రార్థనతో ముడిపడి ఉంది. కాబట్టి నేను చెప్పిన తక్కువ అంచనా అయ్యొద్దు. మనవాళ్ళలో కొంతమందికి ఉన్న దరిద్రం ఏందో చెప్పనా? చాలా శ్రద్ధగా ఇష్టంగా విన్నట్టు పిక్చర్ ఇస్తారు. అంటే బిల్డప్, అంటే విన్నట్టుగా, నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా, బాగా తీసుకుంటున్నట్టుగా, ఇక వెళ్ళి వెంటనే ఈరోజే ఆచరించడం మొదలుపెట్టినట్టుగా నాకు పిక్చర్ ఇస్తారు. నేను చెప్పనా? ఇక్కడే దులిపి పోయేటప్పుడు ఖాళీ హృదయాలతో పోయే పనికిమాలినోళ్ళు కూడా ఉన్నారు. ఏమనుకోవాకండి, నేను చెప్తుంది వాస్తవం. అలా కాకుండా చెప్పిన మాటలు దైవజనుడు కాదు దేవుడే పలికించాడనేది సీరియస్గా తీసుకో. నీ ఇంట్లో రోగంతో పడిపోయి ఉన్నాడు. డాక్టర్ల చుట్టూ తిరిగి కష్టార్జితం అంతా వదిలిస్తున్నావు. దానికి నీకు మనసు ఉండింది. తడోకోసారి అంబులెన్స్లు వేసుకొని తిరగటానికి మనసు ఉండింది. నెలలు హాస్పిటల్లో మగ్గటానికి మనసు ఉండింది. ఆ మనిషి ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడే మోకాళ్ళేసి ప్రభువా కార్యము చేయమని ప్రార్థన చేస్తే నువ్వు హాస్పిటల్ గడప తొక్కే పరిస్థితి లేకుండా ఇక్కడే ఈ బెడ్ మీద ఉన్న లేపడా దేవుడు? నీ కష్టార్జితం పరుల పాలు ఎందుకైద్ది? నీ కష్టార్జితం లోకుల పాలు ఎందుకైద్ది? రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించావే. సంవత్సరం అంతా పంట వేస్తే 1,00,000 వచ్చింది అనుకోండి. ఒక చిన్న రోగం ఇంట్లో ఎవరికన్నా వస్తే తీసుకెళ్ళి హాస్పిటల్ అట్లా అడ్మిట్ చేసి బయటికి తెస్తే 1,50,000 బిల్లు. ఏమైపోయిందయ్యా? ఏడంతా నువ్వు కష్టపడి పండించినటువంటి సంపాదన ఎవరి పాలైపోయింది? లోకుల పాలైపోయింది. నల్లమల ఫారెస్ట్లో ఒక తల్లి చెప్పింది. చెంచుగూడెంలో వ్యక్తి ఆమె, అక్షర జ్ఞానం లేనిది. ఆమె మాట్లాడుతుంటే మైండ్ పోయింది నాకు. అమ్మా, ఈ ఎడారిలో ఉంటున్నారు మీరు, ఏదన్నా రోగమైనా, నొప్పైనా, బాధైనా, సాధైనా ఎట్లా చేస్తారమ్మా అని అడిగితే, ఎందుకు వచ్చిద్దన్నా ఆయనకి తెలియకుండా, ఎందుకు వచ్చిద్దన్నా అన్యాయంగా ఒకటి కడుపు కొడితే వచ్చిద్ది, నీతిమాలిన చర్యలు చేస్తే వచ్చిద్ది, దేవునికి భయపడకుండా విచ్చలవిడిగా జీవిస్తే వచ్చింది, వచ్చి కష్టార్జితం లోకుల పాలైపోయింది. అట్లా కాకుండా దేవునికి భయపడి క్రమంగా నడిస్తే మన కష్టార్జితం మనకు ఉంటుందన్నా అంది. నేను చెప్పింది అర్థమైందా? మళ్ళీ మీలో కొంతమందికి డౌట్ వచ్చింది, మరి నేను ఎవరు కడుపు కొట్టలేదు, ఎవరిని దోచుకోలేదు, మరి నాకెందుకు వస్తుంది అని. చూసుకో, ఏదైనా తేడా పడ్డావేమో. నువ్వు జాగ్రత్తగా ఉన్నావు వచ్చిందంటే గుర్తుపెట్టుకో, నువ్వు పోగొట్టుకున్న దానికి 100 అంతలు తిరిగి పొందుతావు.
ఒకవేళ ఎగ్జామ్ కోసం, పరీక్ష కోసమే వస్తే అది నీకు ఖచ్చితంగా దీవెనలే తెచ్చిద్ది. కానీ పాపాన్ని బట్టి, నిర్లక్ష్యతను బట్టి, మూఢత్వాన్ని బట్టి శాపంగా వస్తే నీ ఇంటికి రూపాయి మిగలదు. 10 రూపాయలు కూడిని రానంగానే ఎక్కడో చోట రంధ్రం స్టార్ట్ అయింది, అటు పడిపోతూ ఉంటాయి. చివరికి మళ్ళీ సంవత్సరం వచ్చరికి ఓడిస్తాడు అప్పని ఎత్తుకునే కర్మ బట్టి. నేను చెబుతున్నాను, ఆ పరిస్థితి నీకు రావద్దు అంటే నేను చెప్పినట్టుగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జాగ్రత్తగా ఉండు. నీ చేతుల కష్టార్జితము నిశ్చయముగా నీవు అనుభవించదువు అన్న వాగ్దానం నెరవేరితే. లేకపోతే నీ కష్టార్జితం లోకులు తింటారు. పాయింటా కాదా? అట్లా ఒకడు నిలబడ్డందుకు ఎంతమంది కడుపు నిండింది? గుర్తుపెట్టుకొని, సంఘమైనా, సేవకుడైనా, విశ్వాసులైనా, కుటుంబ సభ్యులైనా ఫస్ట్ దేవుని యందు భయభక్తులు నిలపండి. 2 ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి. చెప్పండి, ప్రతిదీ నాయనకి చెప్పండి. తప్పనిసరిగా సమస్త పరిస్థితుల నుంచి ఆయన బయటికి తెస్తాడు. ఇదంతా ఏదో నేను చెప్పి చేయని వాడిగా లేదు, ప్రాక్టికల్గా నా లైఫ్లో అనుభవించి చెప్తున్నా. పూజలు, పునస్కారాలు, యాత్రలు అన్నీ నడిచినాయి. మంత్రప్రయోగ తంతు జరిగింది ఫ్యామిలీ మీద. సమీపస్తులే ఈర్ష్యాద్వేషాలను బట్టి ఒరిజినల్గా ప్రయోగ తంతు చేశారు. పశువులు, పాలు, నెయ్యి ఎట్లుందంటే కళకళలాడుతుంది ఆ దశలో నా ఫ్యామిలీ. కత్తులు ఉంటాయి చూసారా, పొట్టేళ్ళు కోసే కత్తులు. 2 కత్తులకు క్రొత్త తాళ్ళు చుట్టి వాటికి ప్రయోగతంతు జరిగించి పశువుల మేకుల దగ్గర పడేశారు చెత్తలో. కత్తులు అంటే వస్తువులు కదా, పనికొస్తాయని ఇంట్లోకి తీసుకెళ్తారని. మమ్మ చురుకైంది. అన్యాచారాల్లో శనివారం ఇనుము తీసుకోకూడదు అంటారు కదా. మమ్మ ఏం చేసిందంటే, ఆ రోజు శనివారం, అందుకని ఆమె పశువుల దగ్గర శుభ్రం చేస్తున్నప్పుడు 2 కత్తులు కనపడ్డాయి. కత్తులు. మా నాన్న పాలకెళ్ళాడు. మా అమ్మ ఆ కత్తులు చూసి పట్టుకుంది, చూసింది, ఏంది ఇక్కడ ఉన్నాయని అనుకుని, ఈ శనివారం ఇనుము దొరికింది తీసుకెళ్ళకూడదని అక్కడ పొట్టేళ్ళు కోసే ఫ్యామిలీ ఒకటి ఉంటే వాళ్ళకి ఇచ్చింది. సరే, ఇచ్చింది అలా ఉంటే ఓకే, బాగుండేది. మా నాన్న పాలకెళ్ళి వచ్చినాక మా నాన్నకి చెప్పింది, గేదెల మేకుల దగ్గర కత్తులు దొరికినాయని. నేను కూడా చూసేవాడిని, చిన్నోడిని, ఒక 10 ఏళ్ళు ఉంటాయి. మా నాన్న ఏం చేశాడు, ఎయ్యి అన్నాడు. కొత్త కత్తులు బాగున్నాయి అంది. ఆయన ఏం చేశాడు, ఎయ్యి అన్నాడు. ఆమె ఉంది, ఫలానా వాళ్ళకి ఇచ్చి పంపించాను, శనివారం ఇనుము ఎందుకులే అని అంది. ఇచ్చిదాను, మనకు దొరికినప్పుడు మన ఎందుకు లోపలికి ఇవ్వటం, ఎందుకు తెప్పించమన్నాడు. మళ్ళీ మా వాడిని పంపించి ఆ కత్తులు తెప్పించాను. చూశాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎందుకు వాళ్ళు మనకుంటే కోడిని కోసుకోవడానికి మునికి వచ్చింది అన్నాడు. పెట్టాడు. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న పశువులు మరుసటి రోజున పాలు తీస్తే రక్తం వచ్చింది. అవన్నీ గుర్తున్నాయి నాకు, ఆ సన్నివేశాలన్నీ గుర్తున్నాయి. పశువులు పాలు తీస్తుంటే బ్లడ్ వస్తుంది అంటే ప్రయోగతంతు సక్సెస్ అయింది. మా అమ్మకు మైండ్ పోయింది. ఇక ఏం మాట్లాడుతుందో, ఏం చేస్తుందో, ఎట్టుపోతుందో, ఏమవుతుందో ఏం అర్థం కాని పరిస్థితి కావ. ఇద్దరికి గొడవ.
కత్తి కోడికి కట్టి వదిలితే రెండు కొట్టుకుంటాయి చూడు, అట్లాగా ఆ పోరు, ఆ కొట్లాట అనేది వాళ్ళ నుంచి మాకు టోటల్ ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి కూర్చుంటాం, ప్రేమగా మాట్లాడుకుంటా తిందామని సగం తిని తన్నుకొని లెగుస్తాం అక్కడి నుంచి. ఒరిజినల్గా దయ్యాలు పనిచేసినాయి. ఇట్లాంటివి ఉంటాయంటే కొంతమంది నమ్మరు, కానీ నిజంగా జరిగింది. అబద్ధాలు చెప్పే అవసరం నాకేంది? అది ఎవరు చేయించారో ఆ పని, ఎవరిని వాడి చేయించారో తర్వాత మొత్తం దేవుడు నాకు చూయించాడు, నాకు ఎదుటికి రప్పించాడు, చేసినోడిని చేయించినోడిని. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాలు విలవిలలాడిపోయాం. చివరికి ఫ్యామిలీలో మరణాలు కూడా స్టార్ట్ అయినాయి. ఆడపిల్ల చనిపోవడం, ఇక ఆడదాకా పోయింది. చివరికి ఆ నివాసం కోల్పోవటం, దేశదిమ్మర్లం అయిపోవటం, అప్పులు అప్పులు అప్పులు, ఆర్థిక సమస్య, ఏదన్నా చెయ్యి ఎదురొస్తూ ఉంటుంది దరిద్రం. ఇక మేమేం చేసామంటే, ఆశ్చర్యం చెప్పనా, ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన ఆ కత్తులు తర్వాత కనబడలా. తర్వాత అయి నమ్ముతారా? ఇలాంటివి ఉంటాయంటే నమ్ముతారా? కానీ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో అనేక సాక్ష్యాలు ఉన్నాయి. ఐగుప్తు మంత్రగాళ్ళ గురించి లేఖనం చెప్పింది. మోషే చేతికర్ర విసిరినప్పుడు పామైంది, ఐగుప్తు మంత్రగాళ్ళు విసిరినప్పుడు కూడా పామైంది. నైలు నది నీళ్లను మంత్రగాళ్ళు కొట్టినప్పుడు కూడా రక్తమైంది. మోషే కొడితే రక్తమైంది, వాళ్ళు కొట్టినా. అంటే మోషే చేసే పనుల్లో కొన్ని వాళ్ళు కూడా చేయగలిగారు. వాళ్ళని ఏమన్నారంటే ఐగుప్తు మాంత్రికులు, మంత్రజ్ఞులు లేదా మంత్రగాళ్ళు. ఈ మంత్ర ప్రయోగ తంతులను గురించి లేఖనం చాలా స్పష్టంగా అనేక చోట్ల చెప్పింది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశకాండం 18:10. అంటే మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లా, కుటుంబాలను ఎలా తీసుకెళ్తారు, కుటుంబాలను ఎలా నాశనం చేస్తారు, కుటుంబాల్లో ఈర్ష్యాద్వేషాలను బట్టి భ్రష్టు పట్టేటట్టు ఎలా చేస్తారు కుట్రతో అనే విషయాలు మీకు అర్థం కావాలి. అందుకే చెప్తున్నాను. చూడండి, తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, అంటే పిల్లల్ని బలిపటం, శకునము చెప్పు సోదెగానినైనను. అగ్నిగుండం దాటించటం అంటే పసి పిల్లల బలి. శకునము చెప్పు సోదెగానినైనను, మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునినైనను, ఇంద్రజాలికునినైనను, కర్ణపిశాచి నడుగువానినైనను, దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. అంటే ఈ పనులు చేసేవాళ్ళు ఉన్నారు అని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఇందాక నేను చెప్పినదంతా ఎక్కడ కనపడింది మీకు? నిర్గమాకాండం 5వ అధ్యాయం నుంచి మీరు చూస్తే వరుసగా ఐగుప్తు మంత్రగాళ్ళు చేసిన పనులు మీకు కనపడతాయి. నిర్గమ 5 నుంచి చూస్తే. ఇప్పుడు నేను చెప్పిన ద్వితీయోపదేశకాండం 18:10 చూశారు కదా. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి. బాగున్నారా? దేవుని వాక్యం వినటానికి వచ్చి నిద్రపోతావేమని చెప్పండి. కూర్చొని చక్కగా అమ్మగా దేవుని మాటలు వినకుండా నేను సౌవరంగా నిద్రపోతున్నావు అని పలకరించండి. పలకరించారా? జాగ్రత్తగా వినండి. కుటుంబాలను ఎలా కోల్చవచ్చో మంత్రప్రయోగ తంతులతో అలా కూలుస్తారు. నీవు అనుకుంటున్నట్టు కంటికి కనబడ శత్రువులు కాదు, కనబడని శత్రువులు ఉన్నారు నీకు నాశనం చేయటానికి. మాంత్రికులు ఎక్కడికి పోతారని ఉంది? అగ్నిగుండానికి పోతారని ఉంది. ఎందుకు పోవాలి మాంత్రికులు అగ్నిగుండానికి? అంటే వాడు చేసే ప్రయోగ తంతుల ద్వారా కొన్ని జీవితాలు నాశనం చేస్తాడు కనుక
నరహత్యతో సమానం మంత్ర విద్య, మాంత్రిక విద్య. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలును మాంత్రికులను వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట నుందురు. ఏమన్నాడు అక్కడ? కుక్కలును మాంత్రికులు అన్నాడు. కుక్కలు జంతువులు, జంతువులకు ఆత్మ ఉంటుందా? మరి అగ్నిగుండంలో జంతువులు ఎట్టబడతాయి? కుక్కలు జంతువులు అండి. జంతువులు అంటే ప్రాణులు, వాటికి ఆత్మ ఉండదు. చచ్చిపోయినాయి అంటే మట్టిలో మట్టిగా కలిసిపోతే వాటి శేషం ఉండదు. కానీ మానవుల్లో ఆత్మ ఉంది. మనిషి శరీరం చచ్చిపోయినా ఆత్మ చావదు. కానీ జంతువులు అలా కాదు. జంతువులు ప్రాణులు, వాటికి ఆత్మ లేదు. అర్థమైందా? కానీ ఇక్కడ కుక్కలు అన్నాడేంటి? కుక్కలు అంటే కుక్కలన్న పక్కనే మాంత్రికులు అన్నాడు. మాంత్రికులు ప్రయోగించేటువంటి దుష్టశక్తులు, ఆ దుష్టశక్తుల్ని కుక్కలతో పోల్చాడు. అంతేకాదు, కుక్క కక్కి తిరిగి తింటది. రక్షణ పొంది మళ్ళా లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా కుక్కలతోనే పోల్చబడతారు. రక్షణానుభవంలోనికి వచ్చి మళ్ళా దేవుణ్ణి విడిచి లోకంలో కలిసిపోయిన వాళ్ళు కుక్కలతోనే పోల్చబడతారు. అదొకటి. రెండవది, దుష్టశక్తుల్ని కుక్కలు అన్నాను నేను. అక్కడ కుక్కలు అన్న దగ్గర వెంటనే మాంత్రికులను జోడించాడు. ఎందుకు ఆ మాట అన్నాడో తెలుసా మీకు? మంత్రప్రయోగ తంతులలో, బాగా వినండి, మంత్రప్రయోగ తంతులలో ఒకడు ప్రయోగం చేసేటప్పుడు ఒక వ్యక్తి మీద ప్రయోగం చేయాలనుకుంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వస్తువులు కొన్ని వాడు సేకరించాలి. అది నోట్లో ఉమ్ము కావచ్చు, గోళ్లలో మట్టి కావచ్చు, కాలి కింద మట్టి కావచ్చు, ఒంటి మీద ఉన్న వస్త్రం కావచ్చు, తల వెంట్రుక కావచ్చు, వాడి నమూనా, వాడికి సంబంధించినటువంటి నమూనా ఏదైనా కానీ ఒక ఆధారం వాడు సేకరించాలి. మీరు గమనించండి, ఈ దుష్టశక్తులు ఎలాంటివంటే, ఒక వ్యక్తి మీదకి వెళ్ళి అది అటాక్ చేయాలంటే దాన్ని వీడు ప్రయోగం చేయడానికి, సంబంధిత వ్యక్తి మీదకి పంపటానికి ముందు వీడు ఆ దుష్టశక్తిని ఆవాహనం చేసుకొని దానికి చేయాల్సిన కొన్ని కార్యాలు చేస్తాడు. చేసి దాన్ని వీడు అదుపులోకి తీసుకొని దాన్ని ప్రయోగించాలని ఎవరి మీద ప్రయోగించాలంటే అడ్రస్ కావాలి కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే, ఈ పర్సన్ మీద నువ్వు అటాక్ చేయాలని ఆ పర్సన్కి సంబంధించినటువంటి వస్తువుల్లో ఏదో ఒకటి దానికి చూపిస్తాడు. డిటో దొంగల్ని పట్టుకోవడానికి పోలీస్ కుక్కల్ని మీరు చూడండి. ఎక్కడన్నా ఒక హత్య జరిగినా, బాగా వినాలి, ఎక్కడన్నా ఒక హత్య జరిగినా, లేకపోతే దొంగతనం జరిగినా, అక్కడ అడుగుజాడల్ని ముందు ఆ కుక్కకి, లేదా అక్కడ వస్త్రాలు ఉంటే ఆ వస్త్రాలు, లేకపోతే వాడు పట్టుకున్న ఆయుధం ఏదన్నా ఉంటే అది, అవునా, ఏదో ఒకటి స్మెల్ చూపించి వదులుతాడు. నేరుగా పోయి వాడిని పట్టుకుంటుంది. అది ఎంతమందికి తెలుసు? అది దానికి వాడికి సంబంధించిన ఏదో ఒక ఆధారం చూపించకపోతే ఇది పోలేదు. యాజ్ ఇట్ ఈజ్గా దుష్ట ప్రయోగం చేసేవాడు కూడా ఆ ప్రయోగ తంతులో సంబంధిత వ్యక్తిని ఎఫెక్ట్ చేయడానికి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి విషయాలు ఏదో ఒకటి తీసుకోవాలి. తీసుకొని వాడు లేపిన దుష్టశక్తికి దాన్ని చూపించి వెళ్ళిపోయి అటాక్ చేయమంట. అర్థమైందా? కాలేదా? ఇంత క్లియర్గా చెబితే కాలేదన్నట్టు మొహం పెట్టారేంది? అందుకని లేఖనంలో దాని పేరు ఏమన్నాడు అంటే కుక్కలును మాంత్రికులు అన్నాడు. కుక్కలకు ఎలాగైతే వాసన చూపించి వదులుతారో వ్యక్తులను, కుటుంబాలను నాశనం చేయటానికి, అట్లాగా ప్రయోగం చేసే అవకాశం ఉంది. వాళ్ళని సేకరించడానికి అవకాశం లేదు అనిపించింది అనుకో, ఈ దుష్టాత్మల్ని వస్తువులకు లింక్ చేసి ఆ వస్తువులు ఆ ఇంట్లోకి పంపిస్తే చాలు, అది ఎంటర్ అయింది లోపలికి. 2 రకాలు చెప్పాను.
ఒకటి, వాళ్ళ ఆనవాళ్ళు తీసుకొని చేయటం. రెండు, వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఏవైనా ఉంటే వాటిని రెడీ చేసి వాళ్ళకి అందుబాటులో తీసుకెళ్ళి వాళ్ళకై వాళ్ళే వాటిని స్వీకరించేటట్టు చేయటం. ఆ రెండో జరిగింది మా మీద. అదే విషయం. ఎంతమంది లైన్లో ఉన్నారు నేను చెబుతుంటే? పెద్ద ఆయన జాగ్రత్తగా వింటున్నారా? పోగొట్టుకోవాకండి. ఎందుకు మరి ఇక్కడ ఈ వారం లేపాడు. దేవునికే స్తోత్రం. ఆ తర్వాత అవి దాడి చేయటం, ఆ కుటుంబానికి వాడు ఏది అయితే చెప్పాడో ఆ చర్య జరిగించడానికి అవి రెడీ అవుతాయి. ఇలాంటి చర్యలు ఉన్నాయని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ఇంతటితో అయిపోలా. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో దేవుడు పౌలు చేత విశేషమైన సూచక్రియలు జరిగించాడు. పౌలు చేతి గుడ్డ తగిలితే రోగాలు వదిలిపోయినాయి, దయ్యాలు వదిలిపోయినాయి. ఎవరు? పౌలు చేతి గుడ్డలు తగిలితే. పౌలు గద్దిస్తే రోగాలు స్వస్థత కలిగింది. పౌలు తాకితే స్వస్థత కలిగింది. ఆయన నడికట్టు తీసుకెళ్లి రోగి మీద వేస్తే స్వస్థత కలిగింది. స్పష్టమైనటువంటి అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు దేవుడు పౌలు ద్వారా జరిగించినప్పుడు అక్కడ ఉన్న సమాజంలో మంత్రప్రయోగ విద్యను నేర్చుకోవడానికి సిద్ధమైన వాళ్ళు వాళ్ళ పుస్తకాలన్నీ తీసుకొచ్చి కుప్ప వేసి తగలబెట్టారంట. ఆ తగలబెట్టినటువంటి వాటిని ముందుగా లెక్క చూస్తే అప్పట్లోనే 50,000 వెండి రూపాయలు అయిందంట. ఎన్ని వేలు? 50,000 వెండి రూపాయలు. అంటే అవి ఎంత కాస్ట్లీ ఉంటాయో చూడ బుక్స్. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి ఉంటాయి. అలాంటి తంతు జరిగింది. ఆ తర్వాత ఇంట నాశనము, మరణకరమైన పరిస్థితులు అన్నీ వచ్చినాయి. చివరికి నెత్తి మీద నీడ కూడా లేకుండా ఉండే అద్దె ఇంటికి అద్దె కట్టిన పరిస్థితికి వచ్చేసింది. చివరికి మా ఆలోచనలు ఎట్లా పోతున్నాయి అంటే యావత్ ఫ్యామిలీ ఈ బాధలు తట్టుకోలేదు, చచ్చిపోదామని కుటుంబం కలిసి సామూహిక ఆత్మహత్య అంటారే, అట్లాంటి ఆలోచనలు కూడా వచ్చినాయేమో. ఇదంతా దయ్యం పనే. గొడవల్లోనే వచ్చిన ఆలోచన. ఈ లొల్లంతా ఎందుకు సర్దాం రండి, అందరం చచ్చిపోదాం రండి అనే పరిస్థితి వచ్చింది. చివరికి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మరి ఇన్ని గుళ్ళు ఇన్ని గోపురాలు తిరిగి ఈ పిచ్చిలో ఉన్నాను కనుక యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. ఎవరు ఎన్నిసార్లు ట్రై చేసినా వినటానికి ఇష్టపడలేదు. చివరికి ఒక రాత్రి నేను విరక్తిలో ఉండి ప్రాణం మీద విసుగు చెంది మరణాపేక్షతో ఆలోచిస్తూ చావాలి, ఈజీగా చావాలి, ఎట్ట చేస్తాం, ఈజీగా చావాలి అని మరణాపేక్ష గలవాడిని కన్నీళ్లతో బాధపడుతూ నేను రోధిస్తూ వృద్ధులైన తల్లిదండ్రి, తల్లిని కోల్పోయి తండ్రి డ్రింకర్ అయి, ఇద్దరు తండ్రి ఉన్నా లేనట్టే తల్లి పోయింది, 3 పిల్లలు పసిబిడ్డలు. ఆమె చనిపోయిన 4 ఏళ్ళకి ఆయన కూడా చనిపోయాడు. 3 చిన్న చిన్న బిడ్డలు. ఈ పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రి, నా భార్య, బిడ్డలు మొత్తం ఆ రాత్రి నిద్రపోతామంటే వాళ్ళందరినీ చూసి ఏడుస్తా, ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇన్ని పూజలు, ఇన్ని పురస్కారాలు, ఇన్ని రకాలుగా చేస్తే కనీసం ఆదుకోపోయినా రే నేను ఉన్నానని ఒక భరోసా మాట నాకు దక్కలేదే, అసలు దేవుడు అనేవాడే లేడు అనే విరక్తిలో ఆ రోజు చావును గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుడే లేడు అంటే నేనే దేవుడను, మరి ఏ దేవుడు లేడని తను తాను బయలుపరుచుకున్నవాడు యేసుక్రీస్తు ప్రభు. నేనున్నానురా బాబు, కానీ నా పేరు చెబితే నువ్వు బుస్సుమన్నావు. ఇప్పుడేమో అసలు దేవుడే లేడు అంటున్నావు. ఉన్నది నేనే, నా దగ్గరికి నువ్వు రాలేదు, మరి మిగిలిన వాటన్నిటి దగ్గర తిరిగావు. నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు. యెషయా గ్రంథంలో ఉంటుంది. దేవునికి మహిమ.
ఒక చిన్న సూచక క్రియ నా కళ్ళకు ప్రత్యక్షపరిచి నా లైఫ్లోకి ఆ రాత్రి ఎంటర్ అయ్యాడు. నిజంగా ఏ రాత్రి నేను బాగా దుఃఖపడి విరక్తిలోకి వెళ్ళానో, ఏ చేదు నాకు మింగుడు పడని స్థితిలో ఆవేదన చెందానో, ఆ రాత్రి ఆయన నా దగ్గరకు వస్తున్నాడు. నా జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతుందన్న సంగతి నాకు తెలియదు. నిజంగా అదే జరిగింది. యేసుప్రభు ఆ రాత్రి నన్ను దర్శించటం, తర్వాత నేను నా తల్లికి వెళ్ళి విషయం చెప్పటం, ఆమె కొద్దిగా అడ్డు చెప్పటం. యేసుప్రభు దగ్గరికి వెళ్తే మరి మొక్కులు తీర్చాతి కాదు, మనం చేయతి కాదు, కంప్లీట్గా ఇక ఆయనలోనే ఉండాలి. మరి ఆల్రెడీ మనం మొక్కినే తీర్చకపోతే ఇప్పటికే అక్క చచ్చిపోయిందయ్యా, పరిస్థితులు బాగలేవు, ఆలోచించయ్యా అంది. నేను అన్నాను, తీర్చుకుంటే మీరు తీర్చుకోండి, తిప్పలు పడితే మీరు తిప్పలు పడండి, నేను ఇంకా ఎక్కడికి రాను. ఈ ఒక్కటి నేను ఫైనల్. ఎందుకంటే నేను ఆ రాత్రి ఏం ఆలోచనలు చేసుకున్నానో అమ్మకు తెలియదుగా, నా హృదయంలో ఏమనుకున్నానో అమ్మకు తెలియదు. కానీ పెద్దోళ్ళ మాట గౌరవించాలని ఒక మాట చెప్పాను. ఆమె ఆ మాట చెప్పినప్పుడు నేను ఒక్క మొక్కు కూడా తీర్చను, ఇంకెక్కడికి రాను. ఎందుకంటే నన్ను యేసుప్రభువే దర్శించాడు. కాబట్టి నేను ప్రభువులోకి వెళ్ళిపోతాను, నేను చర్చికి వెళ్తానని ఆ రోజు తెగించి చెప్పాను. మమ్మ ఫస్ట్ అడ్డు చెప్పింది, కాదయ్యా జుట్టు పెంచుకున్నావు, అబ్బాయికి మరి అక్కడ తిరుపతిలో తీయాలి జుట్టు అని చెప్పి అన్నావు, మరి ఎట్లా ఎంత అంటే, ఏ ఆడికి పోనువా, ఏసై దగ్గరికే పోతా. ఎందుకంటే నేను వెతికినప్పుడు నేను సేవించినోడు ఒక్కడ కనపడలా నాకు, కానీ నేను ద్వేషించిన వాడే తన్ను తాను బయలుపరుచుకున్నాడు నాకు. పద్నాలుగవ కీర్తన 53వ కీర్తన రెండిట్లోనూ 2వ వచనం, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించెను. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుందురని ఆ తర్వాత అంటాడనమాట, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నరులను అంటే దేవుణ్ణి వెతకువాడు వివేకం గలవాడు. కొంతమంది అన్ని అయిపోయినాక వెతుకుతారు. అన్ని అయిపోయినప్పుడు కాదు, వెతకవలసిన సమయములో వెతకాలి, అందుకొనవలసిన సమయములో దేవుణ్ణి అందిపుచ్చుకోవాలి. నా జీవితంలో నిజంగా ఆ ధన్యత నాకు దక్కింది. రైట్ టైంలో దేవుణ్ణి వెతకటం, రైట్ టైంలో దేవుణ్ణి హత్తుకోవటం, రైట్ టైంలో దేవుడు చెప్పిన ఆలోచనలు నెరవేర్చడానికి అడుగులు ముందుకు వేయడానికి సాహసించటం, రైట్ టైంలో ఆయన పిలుపు అందుకొని దేవుని పనికి రావటం, ఇవి మొత్తం కూడా నాకు చాలా ప్రయోజనకరమైనవి. దొంగల పడ్డ 6 నెలలకి డాగులు మురిగినట్టు చేయకూడదు. జరగాల్సిన జరిగిపోయిన తర్వాత కళ్ళు తెరవడానికి ట్రై చేయకూడదు. నా దేవుడి కృప, నా దేవుని దయ, ఆయనకి కోటి కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ఎంత 20 years, 20 ఏళ్ళు. 20 ఏళ్లలో 2 పిల్లలు ఏంటంటే మరి పెందలాడి పెళ్లి చేసుకున్నా. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వింటున్నారా? ఆ రాత్రి వెతికినప్పుడు ఆయన నన్ను దర్శించాడు. కాబట్టి నేను కనుగొన్నాను ఆయన్ని. నేను జుట్టు పెంచుకున్నాను, లేకపోతే పెద్దోడికి ఏదో చేద్దాం అనుకున్నా, ఎవరు కనపడ్డారు? ఆయనే ఉన్నవాడెవరో ఆయనే కనపడ్డాడు. కాబట్టి అసరోడు దొరికాడు నాకు. ఇంకా నాకు ఈ కొసరోడు అవసరం లేదు. తెగించి నిర్ణయానికి వచ్చాను. దేవుని సన్నిధికి వెళ్ళాను. అక్కడ ఆయన నాతో మాట్లాడటం జరిగింది. బైబిల్ గ్రంథం పట్టుకున్నాను, చదవటం మొదలుపెట్టాను. జస్ట్ 4 weeks, 4 వారాలే వెళ్ళా చర్చికి. ఓన్లీ 4 weeks. దేవునికి స్తోత్రం. 5వ వారంలో వాళ్ళు ఇట్లానే కూటాలు పెట్టి బాప్తిస్మానికి పిలుపునిచ్చారు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందుకున్నాను. అప్పుడు పాత జీవితం, పాత పేరు 2 సమాధి చేయబడి క్రీస్తునందు నూతన సృష్టిగా మారాను. క్రొత్త జీవితం, క్రొత్త పేరు. అప్పుడు దేవుడిచ్చిన పేరు షాలేము రాజు. ఒరే, ఇప్పుడు దాకా సమాధానం లేదు, నా బతుకు దుర్భరం, సమాధానం లేదని చావగోరినావు కదా.
సమాధానమునకు రాజు అని నీకు పేరు పెడుతున్నాను. షాలేము రాజు అనే మాటకు అర్థం నీతికి రాజు, సమాధానమునకు రాజు అని అర్థం. ఆ రోజున నా జీవితంలో ఆయన సమాధానం అనేది ప్రారంభమైంది. అర్థమైందా? ఇదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ప్రయోగతంతులు జరిగిన వాటి నుంచి విడుదల పొందడానికి తిరగని ప్రదేశం లేదు. సిద్ధాంతులు, మాంత్రికులు, ఒకసారి అయితే వాడు 1 గంటకు మీకు 12, 1 గంట మధ్యలో మీకు పొలిమేర మీద దిగదుడుపు చేయాలి అన్నాడు. సరే అని రెడీ చేసుకుని వెళ్ళాం. కన్ను పొడుచుకున్నా కనబట్టలా. పెట్రోమాక్స్ లైట్ తీసుకొని ఒకడిని ఎత్తిన పెట్టుకుని వాడు చెప్పిన సామాగ్రి మొత్తం బస్తాలకు వేసుకొని ఎక్కడ పొలిమేర, నిర్మానుష్యం. ఇప్పుడు అక్కడ దెయ్యాల సంగతి కానీ మేము దెయ్యాల్లాగా ఉన్నాం ఆ రాత్రి. సరే, ఒట్టిగా మామూలు నేల మీద పోయితే అది వేరు. ఇంత లోతు భారతంది పెద్ద కాలవ. ఈ దరి నుంచి ఆ దరికి దాటాలా, ఎందుకంటే ఆ కాలం అవతల ఉంది పొలిమేర. అక్కడ జరగాల మీకు ప్రయోగతంత అన్నారు. ఏం చేస్తాం? ఒకడిని ఎత్తిన పెట్రోమాక్స్ లైటు, ఒకడిని ఎత్తినేమో టెంకాయల బస్తా, ఒకడిని ఎత్తినేమో ఆ కోళ్ళు కుక్కలు. మొత్తం అందరం వరుసగా దిగి ఒకడినొకడు పట్టుకొని గడగడగడలాడితే దాటాం. అదే మధ్యరాత్రి. ఏ మాత్రం కాలు జారిందంటే ఇక లాకుల్లోనే తేలేది. దేవునికి స్తోత్రం. ఎక్కడా దెయ్యాలు పోవటం ఏమో కానీ మేము పోయే పరిస్థితి వచ్చింది. ఎంత భయంకరం చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇట్లాంటి కామెడీలు చాలా జరిగినాయిలే. ఏదో తంతు చేసి హడావుడి చేసి ఒక్కసారిగా సడన్గా దీపం మారిపి అంతా చీకటి అదుగదుగదుగదుగా అన్నాడు. అదుగదుగదుగంటే ఏమి అందరం దిక్కులు చూసాం. కనపడలేదా? వెళ్ళిపోయిందిగా అన్నారు. పోయింది, అట్టయితే పోలేదు. నీకు వెనక్కి తిరిగి చూడకుండా పోండి అన్న. మేము వెనక్కి తిరిగి చూడకుండా పోయి మేము తెచ్చిన సామాన్ అంతా వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళు తీసుకొని పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా పడాల్సిన బాధలన్నీ పడి ప్రయోగం జరిగింది నిజమే, కానీ దాన్ని విడిపించడానికి ఎవరికి నీ శక్తి లేదు. ఎందుకంటే దయ్యమును వెళ్ళగొట్టలేదు కదా. వాడు ఆవాహనం చేసుకునేది దుష్టశక్తినే, ఆల్రెడీ మమ్మల్ని శోధించేది దుష్టశక్తి. 2 బ్రదర్సేగా. చెప్పలేదండి. మరి ఒకడినొకడు ఎట్ట పంపించుకుంటారు? ఏం బ్రదర్ నువ్వు బట్టే వెళ్ళగా? అవును బ్రదర్ నేను సరే జాగ్రత్తగా ఉండని చెప్పి చెప్తాడు, కానీ వెళ్ళిపోంటాడా? చీకటిని వెళ్ళగొట్టలేదు. చీకటిని ఎన్ని చీకట్ల దగ్గరికి తీసుకెళ్ళిందా వెళ్ళిపోదు. చీకటి పోవాలంటే వెలుగునొద్దకు రావాలి. యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును, నా యందు విశ్వాసముంచు వాడు చీకటిలో నడవక వెలుగులో నడుచును, వాడు వెలుగు సంబంధి అయి ఉండును అన్నాడు. నిజంగా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు వెలుగే వచ్చింది. అప్పటిదాకా కుటుంబంలో ఏలుబడి చేసిన దురాత్మల దాడి సర్వనాశనమైంది. మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రయోగ తంతులు ఎవరైతే చేశారో ఆ క్యాండిడేట్స్ మాకు బయలుపరచబడ్డారు. అయితే వాళ్ళని ఏదో చేయాలని కాదు, దేవుడు స్పష్టపరిచాడు, ఫలానా ఫలానా. ఓకే, జరిగింది. మరి అవి మా మీద ఎందుకు జరిగినాయి? ఆ దురాత్మలు మమ్మల్ని ఎందుకు ఏలుబడి చేసినాయి? దయ్యం ఎప్పుడు కూడా, సాతాన్ ఎప్పుడు కూడా పాపాన్ని ఆధారం చేసుకొని వెళ్తాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణ బలం గలవాడు అపవాది. వాడు ఆధారం ఏం చేసుకుంటాడు? పాపాన్ని. మంత్రప్రయోగం పారాలన్నా, సాతాను కల్పించే శోధనలు నీలో జరగాలన్నా ఫస్ట్ పాపమే ఆధారం రా బాబు. పాపముల నుండి విడుదల పొంది పరిశుద్ధ రక్తంలో కడగబడి నా సొత్తైన వాళ్ళ మీద ఎవడు ఏ ప్రయోగం చేసినా అది వాని తాకటానికి వీల్లేదు. ఎందుకంటే వాని పాపములన్నీ నా రక్తంతో కడిగి పరిశుద్ధపరిచాను కనుక దయ్యమునకి ఇక వాడి మీద అధికారము లేదు. మరి ఎవరికి అధికారం ఉంది? ఎవరు ఇంకా పాపంలో ఉన్నారో, పాపముల నుండి ఇంకా ఎవరు విడుదల పొందలేదో
వాళ్ళ మీద వాటికి అధికారం ఉంది. నాకు మ్యాటర్ అర్థమైంది. ఇప్పుడు మేము కలిగి ఉన్నటువంటి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలంటే పైసా ఖర్చు పెట్టొద్దు. పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది ఒడ్డుకు వచ్చాయి, తర్వాత నేను చూసుకుంటాను. అర్థమైందా? కాలేదా? ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయకుండా ఏమైనా చేస్తామా దానిలో? ఆ రిజిస్ట్రేషన్ లాంటిదే బాప్తిసం అంటే. నీకెందుకు, నువ్వు జీవగ్రంథంలో పేరు సంపాదించుకో, ఇక నిన్ను ధరిమే దాని సంగతి నేను చూస్తా. అర్థమైందా? నిన్ను అటాక్ చేసేదాన్ని నేను దాడి చేయాలంటే నువ్వు ముందు రక్షణ ప్రాకారంలోకి పరిగెత్తాలి, అప్పుడు దాని సంగతి నేను చూసుకుంటా. నువ్వు నాకు చెందిన వ్యక్తివి కానంత వరకు నువ్వు దానికి చెందిన వాడివే. కాబట్టి వద్దు, అది వద్దంటావా? రా, నా రక్తంలో నీ పాపాలన్నీ కడిగి నా సొత్తు చేసుకుంటాను. నా సొత్తు అయిన తర్వాత నిన్ను, నీ ఇంటి నీకు ఏది ముట్టలేదు. నాకు క్లియర్గా అర్థమైంది. నీకు అర్థమైందో లేదో నాకైతే తెలియదు. నేను చెప్పింది తమిళం ఏం కాదు, తెలుగే. ఓకేనా? రైట్. ఇక వెంటనే మ్యాటర్ అర్థమైన తర్వాత బాప్తిస్మం పొందుకున్నా. ఎప్పుడైతే నేను రక్షణ పొందుకొని ఇక ఇంట్లో మోకాళ్ళు వేసి నేనే ఫస్ట్ ప్రార్థన చేయటం మొదలుపెట్టా. ఇప్పుడు నన్ను శోధించేది వదిలిపోయింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఉన్నారుగా, మరి వాళ్ళని శోధిస్తుందిగా. నేను రక్షణలోకి వచ్చి నేను ప్రార్థనలో ఎదగటం మొదలుపెట్టిన తర్వాత వీళ్ళను శోధించి వీళ్ళు నన్ను అటాక్ చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు నా మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఏది మాటలతో రకరకాలుగా. ఆయన ఏది లెక్క చేయలే. ఇక ఏ మొక్కు తీర్చలా. శుభ్రంగా బార్బర్ షాప్కి వెళ్ళి కటింగ్ చేయించుకున్నా, గడ్డం చేయించుకున్నా. మా వాడిని తీసుకెళ్ళి వాడికి అక్కడ నీట్గా క్లీన్ చేయించా. దేవుడికి మొక్కుకొని నీ మిడిమేళం ఏంది, నీ వ్యవహారం ఏంది అబ్బాయి అని మా అమ్మ ఏడే ఉంది, ఆ చివరి కూర్చుంది. నాకెళ్ళి చూడండి. అర్థమైందా? కాదబ్బాయి, నీ వ్యవహారం ఏందబ్బాయి, ఏం చేయాలనుకున్నావు అబ్బాయి, అసలు కొంపను ఏం చేయాలనుకున్నావు, లేచింది. కొంపకి ఏమీ కాదు, పట్టిన దరిద్రం వదిలిద్ది. ఎందుకంటే నువ్వు ఏది దేవుడు అన్నావో అది నిజమునకు దేవుడు కాదు. అరిషడ్ వర్గాలకు బానిసలయ్యారు, వాళ్ళు కూడా నాలాంటోళ్లే. వాళ్ళు ఏదన్నా మంచి పనులు చేసుంటే అప్పుడు రాజులు కాబట్టి రాజ్యానికి వాళ్ళకేదో ఘనపరిచారు, సన్మానించారు, మొక్కారు. మంచి రాజు బాగా పరిపాలన చేశాడని. అయితే వీళ్ళు రాజులు అవుతారు, మంచిగా పరిపాలించారు, రాజులు అవుతారు. కానీ సృష్టికర్త అంటే పాపము లేనివాడై ఉండాలి, పాపుల కొరకు క్రయధనము చెల్లించిన వాడై ఉండాలి, నీతి తప్పని వాడై ఉండాలి, న్యాయము తప్పని వాడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, ప్రేమస్వరూపి అయి ఉండాలి. ఏ కోణంలో చూసినా మచ్చలేని చంద్రుడుగా ఉండాలి. అలాంటి అసలు సిసలైన దేవుడు, ఒరిజినల్ దేవుడు నాకు దొరికాడు. నేను ఇప్పుడు ఆయన్ని కనెక్ట్ అయ్యా. కాబట్టి ఇప్పుడు ఇక మీరు ఇంతకాలం మీరు మొక్కారు, నన్ను కూడా మొక్కమన్నారు. ఇప్పుడు నాకు లెక్క అర్థమైంది, వదిలేశా. కాదు ఏదో ఒకటి అయిద్ది అని గోల్ చేశారు. ఏమీ కాదు. చూడండి, జస్ట్ ఒక నెలలో చిన్నగా మా అమ్మ మోకాళ్ళు వేయటం మొదలుపెట్టి, తర్వాత మిగిలిన వాళ్ళు చిన్నగా ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత దుష్టశక్తులు కుటుంబాన్ని వదిలిపెట్టి పోవటం మాత్రమే కాదు, అన్ని నాళ్ళు మా జీవితంలో మేము ఎరగని సంతోషం, సమాధానం, ప్రార్థనకు జవాబు అనేది టోటల్ ఫ్యామిలీ మొత్తం కలిసి బైబిల్ మధ్యలో పెట్టుకొని కుటుంబం మోకాళ్ళుని ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆశ్చర్యకరమైన విడుదల చూశాం. నేను అందుకు చెప్తున్నా, కలిసి ప్రార్థించండి, కనీసం ఫ్యామిలీలో ఒక్కళ్ళన్న ముందు గట్టిగా పట్టుబట్టండి అని. దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు, పట్టా. దేవుడు ఒక కొలిక్కి తెచ్చాడు. వాళ్ళు అంతటితో వదిలిపెట్టలా. 2010వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. 2006లో
6లో సేవకు వచ్చాను. 4 సంవత్సరాల సేవ జరిగింది. 2010 సంవత్సరానికి ఇంచుమించు 800 నుంచి 1000 మంది వ్యక్తులు కూర్చొని ఆరాధన చేస్తున్నారు. దేవుని పరిశుద్ధ బలిపీఠం మీద ఉండి నేను చెప్తున్నా, రియల్గా జరిగింది. ఇంచుమించు 800 నుంచి 1000 మంది వరకు ప్రజలు గ్యాదర్ అయ్యి ఆరాధన జరుగుతుంది. చిలకలూరుపేట శాంతినగర్ వీధులలో పందిళ్ళేసి జరిపిస్తూ ఉన్నాను. అంతకుముందు నాశనం చేయటానికి చేసిన ప్రయోగం విఫలమైందిగా. మళ్ళీ యేసు ప్రభులోకి వచ్చేసి బయటపడ్డాంగా, తేరుకున్నాంగా, వాడు మళ్ళీ పంపించాడు. వాడు ఎక్కడోడో, ఏ అడ్రస్సో, వాడు ఏ ప్రాంతం వాడో మొత్తం వివరాలు తీసుకున్నా ఫోటోలతో సహా సేకరించా. నేను అబద్ధం చెప్పట్లా. ఇట్లాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారంటే ఉన్నారు. డైరెక్ట్గా వచ్చి 2010 సంవత్సరం సెమీ క్రిస్మస్ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ ప్రార్థన ఆ రోజు ఏర్పాటు చేసుకొని ఆ రోజు కోటానికి అన్నీ రెడీ చేసుకుంటా ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వాడు నా వస్త్రాన్ని అడుగుతున్నాడు. ఎందుకు? కుక్కకి స్మెల్ చూపించడానికి. వాడికి తెలియదుగా నేను జీవం గల దేవుణ్ణి నమ్ముకున్నాను, సర్వాధికారిని నమ్ముకున్నాను. వాడికి పెద్ద దినం అయిద్దని వాడికి తెలియదు. వాడొచ్చి డైరెక్ట్గా అడుగుతున్నాడు. నేను గుర్తుపట్ల ఫస్ట్ ఎవరో పెద్ద ఆయనలే, అంత ఒక 60 సంవత్సరాల లోపు ఉంటుంది ఏజ్. నా వస్త్రం అడుగుతుంటే, నువ్వు పెద్దవాడిలాగా ఉన్నావు, మా నాన్న చొక్కా పంచా నీకు ఇస్తాను, కొత్త ఇస్తాను, నా ఈ పాత బట్టలు అడుగుతున్నావు ఎందుకు పెద్ద అయినా, కూర్చో ఛాయ్ తాగాని కూర్చోబెడతాను. నా తపన ఏంది? ఇంకా సేపట్లో ప్రేయర్ స్టార్ట్ అయ్యింది, సువార్త చెప్తాను, వింటే ఈ ఆత్మరక్షణ. మనకి ఎవడు దొరికినా అదే గోలగా, అదే గోల. ఏ గోల? ఒక ఆత్మ రక్షించాలి. అది ఏదో ఒక ఆత్మను రక్షిద్దాం అని నేను వాడి రక్షణ కోసం ఆలోచిస్తే వాడు నన్ను గాజేయడానికి ప్లాన్ వేశాడు. వాడు డైరెక్ట్గా నా వస్త్రాలు అడుగుతున్నాడు. నా ఎట్లా సరిపోతాయి, నువ్వు ఎట్లా ఉన్నావు, మా నాన్న ఇస్తాను ఉండనంటే, కాదయ్యా నేను వెళ్ళాలయ్యా, కనీసం లుంగి అన్న అయ్యయ్యా అన్నాడు. నువ్వు కట్టుకునే లుంగి అన్న అయ్యయ్యా అన్నాడు. వాడు కూడా డేరు చూడు, అసలు డైరెక్ట్గా వచ్చి నన్ను, ఎందుకు నేను సేవకుడుగా ఉన్నాను కదా, కనికరం చూపుతాను కదా, అందుకని డైరెక్ట్గా తీసుకెళ్తా. నేనే మొండిగా అడ్డం తిరిగాను. మా నాన్న ఇస్తాను ఉండు. పాత లుంగి పాత చొక్కాలు అడుగుతారు ఏంది నువ్వు, పెద్దోడు నువ్వు, మా ఎట్ట జరిగిపోతా. అయినా నేను లుంగి కట్టుకోను. అప్పట్లో మనకి లుంగి అలవాట్లు లేవు. నేను లుంగి కట్టుకోవడానికి లేదు నా దగ్గర ఇవ్వటానికి. పంచి ఇస్తాను మా నాన్నకి, కొత్త ఇస్తాను పెద్ద ఆయన. లేడు, వాడు సైడ్ అయ్యాడు. ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, ఆరాధన జరుగుతుంది. ఇట్లా జనం కూర్చున్నారు. జనాలందరికీ బ్యాక్ సైడ్ నిలబడి, మీరు నమ్మండి నమ్మకపోండి నిజం చెబుతున్నాను నేను, వాడు డైరెక్ట్గా ప్రయోగతంతు చేస్తున్నాను నా మీద. వేదిక మీదనే నన్ను పడగొట్టాలని వాడు అక్కడుండి ప్రయోగతంతులు చేస్తూ ఉన్నాడు. దుష్టశక్తుల్ని ఉసిగొలుపుతూ ఉన్నాడు. ఎక్కడ పని చేస్తాయి? సాతానే డైరెక్ట్గా చెప్పాడు. వాడికి తెలియదుగా నిద్రమోహముడికి. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు కిందికి చదువు. డైరెక్ట్గా సైతాన్ చెప్పాడు. కొంచెం చల్లదనం ఎక్కువగా ఉంది, నీళ్లు మామూలు నీళ్లు కలుపు. నా సేవకుడైన ఏబు సంగతి నువ్వు ఆలోచించితివా అని సాతానుతో దేవుడు అంటే, వీడంటాడు, ఏబు ఊరకయ్యే నీతిమంతుడాయనా, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన అంతటికిని చుట్టూ కంచె వేసితివి కదా, అది తీసి నన్ను పోని అప్పుడు చెప్తా. అంటే ఏబు చుట్టూ, ఏబు ఇంటి చుట్టూ, ఏబు వారి చుట్టూ కంచె ఉందని వీడికి ఎట్ట తెలుసు? వీడు పోయాడు, ఏబుని అటాక్ చేయడానికి పోయాడు, మొహం మగలు కొట్టుకొని వచ్చాడు. స్తోత్రం. అర్థమైందా? పోకుండా ఎట్ట తెలిసిదాకా తెలియదుగా. అప్పుడు పోయాడు, ముఖం పగిలింది. ఇట్లాంటిది ఒకటి ఉంటుందన్న సంగతి వీడికి తెలియదుగా, నా కోసం వచ్చిన వాడికి. ఆయన అగ్ని ప్రాకారం మా చుట్టూ ఉంది. వాడు ఎంతగా విజృంభిస్తున్నాడో ఇక్కడ ఆరాధన అంతగా విజృంభించింది. నిజం. పాట కూడా మామూలు పాట ఎత్తుకోవాల. ఎంతో సుందరుడమ్మ తాను
ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ. అది అందరినీ లేపి ఈ పాట మీద ఆరాధన చేస్తున్నాం. అందులో ఆయన అంగాంగ వర్ణన ఉంటుంది. కేవలం యేసయ్య మహిమే ఉంటుంది ఆ పాట నిండా. ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వన్నుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఇంకో దైవజనుడు, నేను ఒకళ్ళని మించి ఒకళ్ళని పాడతా, వాడు మొత్తుకునే కొద్దీ ఇక్కడ ఆరాధన ఎక్కువైపోయింది. వాడు సాలిపోయి వెళ్ళిన దాకా మేము పాడుతానే ఉన్నాం. మాకు తెలియదు అక్కడ ఆ తంతు జరుగుతుంది, ఇక్కడ ఇది జరుగుతున్నాయి. దాడికి ప్రతి దాడి. గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే దుష్టశక్తి నీ సమీపానికి వచ్చిద్దో పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదికి వచ్చింది. అది గుర్తు. మానవరీత్యా నువ్వు బలహీనురాలివే, బలహీనుడివే. దుష్టశక్తి అనేది నిన్ను మించినదే, అది బలవంతురాలే. అయినా అది నీ మీదికి వచ్చినప్పుడు, నిన్ను అటాక్ చేయడానికి వచ్చినప్పుడు గుర్తుపెట్టుకో, అక్కడ పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. అప్పుడు దానికి మించిన శక్తి నీలోనికి వస్తుంది. నువ్వు దాన్ని ప్రతిఘటిస్తావు. అది నిన్ను కనీసం టచ్ చేయడానికి కూడా లేదు. అర్థమైందా? ప్రయోగతంతులు గొప్పవని చెప్పడానికి కాదు ఈ మ్యాటర్ అంతా చెప్పింది. ఇంత విన్న తర్వాత మళ్ళీ ఇంటికి పోయి జాగ్రత్తగా ఉండాలి. అన్న చెప్పలా, నిద్ర మొహం వేసుకొని ఈ మాటలు మాట్లాడతారు రాసోదోళ్ళు. అందుకని చెబుతున్నాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాటికి దడుచుకోమని చెప్పట్లా. మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది యేసయ్య రక్తంలో కడగబడి జీవగ్రంథంలో పేరు సంపాదించుకొని యేసయ్య బిడ్డలుగా మార్పు చెందిన వాళ్ళందరూ ఆయన లిస్టులో ఉంటారు. వితౌట్ పర్మిషన్, ఆయన అనుమతి లేకుండా ఏది నిన్ను తాకటానికి లేదు. తెలుసా? జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. తమ్ముళ్ళు ఏం పాపం చేశారు? తమ్ముళ్ళు ఎండకు నిలబడ్డారు, కోడి పిల్లలు పడ్డట్టు పడతారు. నీడక రండి అయ్యా. అయ్యా, పరిచారకుడు ఎవరన్నా ఉంటే నెత్తి మీద ఏదన్నా కనీసం ఖర్చీపన్నా కట్టుకోవాలి, లేకపోతే నాదన్నా తీసుకెళ్ళు. లేకపోతే కూటం అయిపోయిన తర్వాత మళ్ళీ అడ్డం పడితే ప్రాబ్లం అయిపోతుంది. మోగెండ కొడుతుంది బయట. ఇక నేను ముగిస్తున్నాలే, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏందని ఎవరు చెప్పరు?
నేను చెప్పినవి మీకు అర్థమవుతున్నాయా? ఆయన బిడ్డవి నువ్వు, ఆయన రక్తంలో కడగబడ్డావు, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటావు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు. ఆయన సెలవు లేకుండా నిన్నేది, నేను అదే చెబుతుంది, ఆర్థిక సమస్యలైనా, మంత్ర ప్రయోగాలైనా, అప్పుల బాధలైనా, కుటుంబ సభ్యుల రోగాలైనా, మార్చి మార్చి జరుగుతున్న మరణాలైనా, ఏందని ఆందోళన పడతావు కదా, వద్దు. వెయ్యి మోకాళ్ళు సరిగ్గా నువ్వు మోకాళ్ళేసి ఆయనకి గల్దించావంటే నీ మీద కష్టపడి తంతులు చేసేవాడు వాళ్ళు ఎగుస్తాడు. ఇప్పుడు ఏం జరిగింది, 2010 తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని కృపను బట్టి నన్ను వాళ్ళు చేసింది ఏమి లేదు. అప్పుడు 1000 మంది ఉన్నది, ఇప్పుడు ఎంతకెళ్ళిందో మీకు తెలుసు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆమేన్. ఇప్పటికే నా జీవితానికి, నా జీవితం కాదు, ఈ జీవితం కాదు, 100 జీవితాలకు సరిపోయినంత కార్యం నా దేవుడు చేశాడు.